పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాదా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ నదిలో నను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే పరిశుద్ధత అనేది మరి బాహ్య రూపానికి పై బట్టలకు సంబంధించింది కాదు. పరిశుద్ధత అనేది మనమేమి ధరిస్తున్నాము, మన శరీరంపై ఎంత కాస్ట్లీ బట్టలు ధరిస్తున్నాము, ఇలాంటి వాచ్ ధరిస్తున్నాము, దానికి సంబంధించింది కాదు. కానీ పరిశుద్ధత అనేది హృదయానికి సంబంధించింది. దేవుడు మన మృతస్వామి 16వ అధ్యాయంలో అంటాడు కదా, నేను దేవుడు మనుషులు చూసినట్టుగా నేను చూడండి. మనుషులు కేవలం బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగం చూస్తాడు. మన హృదయం నుంచి ఆ హృదయాన్ని బట్టి దేవుడు న్యాయ తీర్పు తీస్తాడు ఒక మనిషిని పరిశుద్ధత అనేది. కావున మనము ఈ అంతరంగిక బాహ్య రూపమైన రూపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంతరంగికంగా, ముఖ్యంగా మన హృదయానికి సంబంధించి మన హృదయ ఆలోచనలు, మన హృదయాల తలంపులు ఎలా ఉన్నాయో దాని మీద మనము ఫోకస్ చేయాలి. అవును, అప్పుడు కానీ మనము హృదయ శుద్ధి గల వర్ధన్యులు దేవుని చూచేదరని చెప్పేసి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు అంటాడు కదా. సో మన హృదయాన్ని గురించి జాగ్రత్త వహించినప్పుడు దేవుని దృష్టిలో అమూల్యమైన బిడ్డలుగా నిజమైన పరిశుద్ధులుగా మనం పరిగణించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.